సో, ఆ టైంలో మీరు ఆఫీస్ ఉన్న టైంలో ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? ఇంతకుముందు టీసీఎస్‌లో వర్క్ చేసేవాళ్ళు కదా! అవును. మీరిప్పుడు ఈ సిరీస్ అవన్నీ వీకెండ్‌లో పెట్టుకునేవాళ్ళా? ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? వర్క్ ఫ్రమ్ హోమ్. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు టీసీఎస్‌లోనే వర్క్ ఫ్రమ్ హోమ్. నా ప్రాజెక్టొచ్చి ఢిల్లీలో ప్రాజెక్ట్. సో, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగా. దే ఆర్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే నేను ఢిల్లీ లొకేషన్‌కి షిఫ్ట్ అవ్వలేనని చెప్పా. హ్మ్. సో, అలా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ మేనేజ్ చేసుకుంటూ షూట్స్ కంప్లీట్ చేసేవాడిని. హ్మ్. ఓకే. హ్మ్. సో, మిమ్మల్ని చూస్తే లైక్ నాకేమనిపించిందంటే సిద్ధు గారిని చూసినట్టు అనిపించింది. ఓకే. అంటే మీకు ముందే ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలీదు. అంటే మన సిద్ధు, సోనియా అని చెప్పేసి ఇద్దరు పేరుంటారు. ఆ! చెప్పారు. నువ్వు కొంచెం సిద్దులా ఉంటావు. లైక్ లుక్స్ అలా అని చెప్పారు. అంటే వే ఆఫ్ టాకింగ్ కూడా నేను సిద్ధు గారితో రెగ్యులర్‌గా మేము మాట్లాడుతుంటాం. రీసెంట్‌గా కూడా ఇన్ఫినిటమ్‌లో ఒక సీరీస్ ఒకటి రిలీజ్ అయితే 'అర్థమైందా అరుణ్ కుమార్' యెస్. ఆ! 'అర్థమైందా అరుణ్ కుమార్‌కి' మేము సమ్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ వెరీ కైండ్ పర్సన్. తను కూడా వెరీ మీలాగే చాలా అలానే నెమ్మదిగా చాలా బాగా అలానే ఉంటారు. సేమ్ లైక్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు లైక్ సిద్ధు గారి లాగానే అనిపించారు. హుహు. సో, ఓకే. సిద్ధు గారిలానే ఉన్నారు. అలానే అనిపించారు నాకు కూడా. చెప్పారు. నాకు కూడా చాలా మంది చెప్పారు. లైక్ యూ లుక్ లైక్ థిస్ పర్సన్ అని చెప్పి నా ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్ చేసారో ఏదన్నా షేర్ చేసి చెప్తూ ఉంటారు. సో, ఇది పక్కన పెడితే హ్మ్. ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తారు? ఎంతమంది క్రష్ ఉన్నారు? హ్మ్. నేను ప్రపోజ్ చేసింది చాలా తక్కువ. లైక్ బీటెక్‌లో ఉన్నప్పుడు ప్రపోజ్ చేసిన లైక్ అప్పుడు కూడా నాకే వచ్చింది. హ్మ్. అండ్ దెన్ చెప్పిన తర్వాత నేను చెప్పా. ఇట్ కంటిన్యూడ్ ఫర్ 3 ఇయర్స్ అండ్ ఇంట్లో కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. అండ్ వి గాట్ సెపరేటెడ్ మ్యూచువల్లీ అంతే. అలా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత లైక్ బెటర్ కెరియర్ మీద ఫోకస్ చేసుకుందాము. ఇవన్నీ ఎందుకని చెప్పి నేను కంప్లీట్ వర్క్ అండ్ షూట్స్ మీద కాన్సంట్రేట్ చేశా. అంతే. క్రష్ చాలా మందికి క్రష్ అని లైక్ దే డూ టెక్స్ట్ లేదంటే మేము వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు దే డూ కామెంట్. చాలా టెక్స్ట్ వస్తూ ఉంటాయి. లైక్ మీరు నాకు చాలా క్రష్ అని. ఇంకా లైక్ నవ్వుకునే మూమెంట్స్ ఏంటి అంటే మా మదర్‌తో ఫోటో పెట్టినా సరే, "అత్తయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా చూసుకోండి. మీరిద్దరు సేమ్ ఒకేలా ఉన్నారు. బాగున్నారు." అది ఇది అని చెప్పి నేను చాలా ఫుల్ నవ్వుకుంటా. అమ్మో! ఏంటి ఇలా ఉన్నారు వెరైటీగా కొత్తగా మాట్లాడుతున్నారని చెప్పి. ఓకే. ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు నీకు ఇప్పటి వరకు? హ్మ్. అంటే నేను కౌంట్ చేసుకోలేదు. బట్ మేబీ మోర్ దెన్ 50 ప్రపోజల్స్. ఆ! మోర్ థాన్ 50 ప్రపోజల్స్. ఆ! ఎక్కువనే వచ్చాయి. నేను ఓకే. కౌంట్ చేసుకోలేదు గానీ చాలా ఎక్కువనే వచ్చాయి. ఫ్రమ్ ఓకే. మై ఇంటర్మీడియేట్ టు టిల్ నౌ. సో, అంటే మీరు ఈ అబ్బాయి చాలా మంచోడిలాగా అంత అంత మంచిగా నటిస్తా ఉంటారా బయటికి? నిజంగానే మంచోళ్ళంటారా? అహా! అలానేం లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి, చెడు అనేది ఎప్పుడు తెలుస్తదంటే లైక్ సిట్యుయేషన్ బట్టే ఒక మనిషి మంచైనా, చెడైనా చేస్తాడు. హ్మ్. ఆ సిట్యుయేషన్‌కి బట్టి. నేను చెడ్డోడినని నేను చెప్పను. అలాని మంచోడినని కూడా చెప్పను. హ్మ్. 2 ఉంటాయి ప్రతి మనిషికి. హ్మ్. కానీ సో ఫార్ నేనేదైనా సరే ఒక పర్సన్ పట్ల మంచిగానే ఆలోచిస్తా. హ్మ్. ఎంతైనా సరే. ఐయామ్ వెరీ కైండ్. హ్మ్. వాళ్ళు నన్ను ఎంత హర్ట్ చేసినా ఈవెన్ దో ఎనిమీస్ అయినా సరే ఓకే. లెట్ ఇట్ బీ. వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుంటారు. మనం తిరిగెళ్లి వాళ్ళని క్వెషన్ చేసి ఎందుకిలా అన్నావు? ఎందుకిలా చేసావు? నా జోలికి రాకు. ఇవన్నీ చెప్పడం అసలు వేస్ట్ ఆఫ్ టైమ్. మనమేంటో మనకు తెలుసు. నేనెళ్లి ప్రతి ఒక్కళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేసి నేను ఫీల్‌లో ఉంటా అంతే. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్లి నేను ఇది అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకే తెలుస్తది. ఎందుకంటే ప్రెజెంట్ డేస్‌లో మన ఫ్రెండ్స్ అయినా, లేదంటే తెలియని వాళ్ళైనా మనతో ఫేస్ టు ఫేస్ మంచిగా ఉండి, బ్యాక్‌కిలా ఎళ్తే చాలు. బ్యాక్ బిచ్చింగ్ చేసేవాళ్ళు చాలా మందుంటారు. యెస్. మనమే చాలా మందిని చూస్తున్నాం. అవన్నీ పట్టించుకోను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ మీన్ ఐ డోంట్ కేర్ ఫర్ దోస్ రూమర్స్ గాని, లేదంటే ఆ షిట్టి టాక్స్‌కి గాని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ తీసుకోను. అస్సలు పట్టించుకోను. ఇట్స్ ఎ గుడ్ థింగ్. హ్మ్. ఎట్ ప్రెజెంట్‌లో మీరన్నట్లు మన ముందు మాట్లాడినా మళ్ళీ మన బ్యాక్‌కెళ్ళి డెఫినిట్‌గా బ్యాక్ పిచింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ హ్మ్. కామన్ థింగ్. ఆ! అవును. అది కామన్ అయిపోయింది.